పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అంటే మీ క్యారెక్టర్ అంటే మీరు చేసే మూవీస్ అన్ని కూడా డిఫరెంట్ అన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ మూవీలో ఎలా డిజైన్ చేశారంటే బేసికల్గా మీకు మొహమాటం ఎక్కువ, అది స్క్రీన్లో ఆ ట్రైలర్లో కనపడింది. మీకు తెలిసి పెట్టారా లేదంటే కొద్దిగా అనిపించింది? అయితే నేను సరిగ్గా చేయలేదు, అలా అనలేదు. కొన్ని చోట్ల ఉంటది. ఎలా అంటే 90s బ్యాక్ డ్రాప్ కదా, ఎంతవరకు రీసెర్చ్ చేశారు? రీసెర్చ్ ఏం చేయలేదండి. కథ చెప్పారు, ఆ కథలో ఎలా బిహేవ్ చేయాలని చెప్పారు, వర్క్ షాప్ చేశారు. సో ఇలా ఎలా చేయాలి అని ఈయనతో రైటర్తో మాట్లాడి చేస్తాం. ఓకే, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది కీర్తి గారితో మీకు? ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, ఆవిడంటే చాలా ఇష్టం నాకు. ఎలా ఉంటుందో ఎలా చేస్తామో అని అనుకున్నాను, బట్ లక్కీగా బాగా చేసాం. ఓకే, సో కీర్తి గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీరు తీసే మూవీస్ అన్ని కూడా బాలీవుడ్ వరకే వెళ్ళారు, అంటే ఇక్కడ టాలీవుడ్ అనే మాట. సో మీరు ముంబై కూడా షిఫ్ట్ అయిపోతున్నారు అని మేము విన్నాం కాదా? ముంబై చాలా ఎక్స్పెన్సివ్. కొచ్చిలో ఉంటారా, తమిళనాడులో ఉంటారా, ఎక్కడ ఉంటారు? చెన్నైలో ఉంటారు. చెన్నై, కొచ్చి, హైదరాబాద్. ఓకే, కీర్తి గారు ఇంకా బాలీవుడ్ హీరోయిన్ అయిపోయారు, ఇంకా ముంబై షిఫ్ట్ అయిపోతున్నారు అని విన్నాము. సో అందుకని నేను అడిగాను. అండ్ నేను ఇంకా హిందీ సినిమాస్ చేస్తున్నా అంటే కూడా ఐ డోంట్ థింక్ షిఫ్టింగ్ జరగలేదు. సో ఇది అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. సో డబ్బింగ్ మీరే చెప్పారు అన్ని? తెలుగు మాత్రం చూసాను, అవి కూడా బయటకు వచ్చాయి. మీరు చెప్పినవి కూడా చాలా వరకు బయటకు వచ్చాయి, ఎప్పుడెప్పుడో మీరు చెప్పినవి కూడా అన్ని బయటకు వచ్చాయి. అండ్ ప్రీవియస్ మూవీస్ కూడా డబ్బింగ్ మీరు హింట్స్ ఇచ్చేస్తున్నారు నాకు అడగండి. ఓకే, సో రీసెంట్ గా ఇన్స్టాలో కూడా స్టోరీ పెట్టారు, ఎక్కడికో వెళ్ళట్టున్నారు కదా. సో మీ ఫేవరెట్ ఫుడ్ అని చెప్పేసి ఒక బన్ మస్కా లాంటిది ఒకటి చూపిస్తున్నారు. బన్ మస్కా ఫుడ్ నిన్న తిన్నాను, అది ఇంకా పోస్ట్ చేయలేదు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను, అయితే వెకేషన్ కి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. మాల్దీవ్స్. ఓకే,